హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఫ్లేవర్ టౌన్ ఛానల్. సో నేను ఈరోజు కొత్త ప్లేస్కి విజిట్ అయ్యాను, బార్బిక్యూ హాలిక్. ఈరోజు ఫ్రైడే, సో మేమందరం టీమ్ డిన్నర్ అవుటింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఈ ప్లేస్ సెర్చ్ చేసి రేటింగ్ అంతా చూసి వచ్చినాము. రేటింగ్ అయితే బాగానే ఇచ్చినారు. సో ఎలా ఉందో ఒకసారి వెళ్ళి అయితే చూద్దాము, బార్బిక్యూ కదా అని వచ్చేసినాము. బాగానే ఉంది ప్లేస్ అయితే, చాలా పెద్దగా ఉందండి బార్బిక్యూ నేషన్. నంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉన్నాయి, వెరైటీ కౌంటర్స్ ఉన్నాయి. చూడండి, పానీపూరి కౌంటర్ ఉంది, పాస్తా కౌంటర్ ఉన్నాయి, చాలా కౌంటర్స్ ఉన్నాయి. అండ్ జనాలు అయితే చాలా ఉన్నారండి. ఈరోజు ఫ్రైడే, వీకెండ్ స్టార్ట్ కదా, సో చాలా జనాలు ఉన్నారు. సో మనం టేబుల్ ఎక్కడైనా కానీ ప్రయర్గా బుక్ చేసుకుంటాం కదా, సో ఇక్కడ కూడా సేమ్. నాన్ వెజ్ వచ్చేసి 1200 అండ్ వెజ్ వచ్చేసి 800. సో నేను ఆ రోజుకి వెజిటేరియన్, వెజ్ ఫుడ్ వచ్చి ఓకే అంబియన్స్ కూడా బాగానే ఉన్నాయి చూడడానికి. అండ్ ఇది వచ్చేసి మా ప్లేట్ 9 మెంబర్స్ సీటింగ్. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దామని పానీపూరికి వెళ్ళిపోయినా. పానీపూరి ఎక్కడికి పోయినా కానీ పానీపూరి అయితే వదలం కదా, అది ఎక్కడైనా అంతే. సో పానీపూరి తినేసిన బాగుంటాయి. సరే ఏమేమి ఉన్నాయా అని చూసుకుందామని ఫస్ట్ డెజర్ట్స్ చూసుకున్నాను. డెజర్ట్స్ నాకు చాలా ఇష్టము, స్వీట్స్ అండ్ డెజర్ట్స్. సో డెజర్ట్స్ చూసుకున్నాను, నచ్చింది, బాగానే ఉన్నాయి కదా సరే అనుకున్నా. మళ్ళీ మెయిన్ కోర్స్లో ఏముందా అని చూసుకుంటే అక్కడ వెజ్ బిర్యానీ ఉంది, పన్నీర్ కర్రీ ఉండే. పన్నీర్ అయితే ఫైన్, బాగానే ఉంది అనుకున్నా. దాల్ తడక ఉండే, దాల్ తడక మనం ఇంట్లో కూడా తింటాము. మళ్ళీ వచ్చేసి చూస్తే ఏముందా అని చూస్తే భేండి దో ప్యాజ్ అంట. ఆ కర్రీ చూస్తేనే నాకు భయమైంది, ఏంద్రా బాబు ఇట్లా ఉంది అనుకున్నా. తర్వాత వచ్చేసి గ్రీన్ పీస్ పులావ్, నేను వీడియో తీసేటప్పటికి అది లేదు, ఏదో కర్రీ పక్కన పెట్టినారు. సరేలే వచ్చి రీఫిల్ చేస్తారు కదా అనుకుని లైట్ తీసుకున్నా. మళ్ళీ వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది. ఓకే, ట్రై చేద్దాం. కానీ నాకు నచ్చిన వెజిటేరియన్లో ఇది బాగా నచ్చిందండి, వెజ్ మంచూరియా అండ్ ఉలవచారు. ఫస్ట్ టైం నేను ఉలవచారు ట్రై చేసిన, ఫ్రైడ్ రైస్లో బాగుండే. సాంబార్ కూడా ఇష్టమే, సాంబార్ చూసుకున్నా. నాన్ వెజ్ తినకపోయినా ఏముంది, నాన్ వెజ్లో కూడా ఏముందా చూద్దాం మెయిన్ కోర్స్లో అని వెళ్తే ఫస్ట్ చికెన్ సూప్ ఉండే, ప్లెయిన్ రైస్ ఉండే, తర్వాత చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. వాళ్ళు తిన్న వాళ్ళకి తెలుసు బాగుంది అని చెప్పినారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం నాన్ వెజెస్ ట్రై చేసినారు. సో ఈ హోమ్ మేడ్ ఎగ్ కర్రీ అంట. నాన్ వెజిటేరియన్లో అయితే అన్లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయండి. మంచూరియా, ఫిష్ కర్రీ అండ్ చాలా అంటే చాలా ఉంటాయి. మటన్ కర్రీ అంట, ఇది మటన్ కర్రీ, ఇది కూడా బాగుంది అని విన్నాను. అండ్ చికెన్ బిర్యానీ అండ్ మనం ఏదన్నా కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అవన్నీ చూసి వచ్చేసరికి నా ప్లేట్ రెడీ అయిపోయింది. క్రిస్పీ కార్న్ అండ్ ఆలూ టిక్కీ అంట, అది ట్రై చేద్దాము. క్రిస్పీ కార్న్ బాగుండే. అండ్ ఇది వచ్చి స్ప్రింగ్ రోల్ అండ్ చీజ్ బౌల్ అంట. నాన్ వెజిటేరియన్లో చూడండి అక్కడ ఏమంటారు ప్రాన్స్, చికెన్ 65, చికెన్, ఫిష్ చాలా ఉండే. మాకు వచ్చేసి మష్రూమ్, పన్నీర్, వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ ఉండే. వీళ్ళకి చూడండి అది రీఫిల్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు మాత్రం నాన్ వెజ్ చాలా ఎంజాయ్ చేసినారు. రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు కూడా ఉండే అక్కడ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి. అయితే ఇక్కడికి వెళ్తే నాన్ వెజ్ తిన్న రోజే వెళ్ళాలి అండ్ ఫుడ్ ఎంజాయ్ చేసుకోవాలండి. నాలాంటి వెజిటేరియన్స్ అంటే ఆ రోజుకి నేను వెజిటేరియన్ అని చెప్పినాను కదా, వెజిటేరియన్స్ అయితే లిమిటెడ్ ఫుడ్తోనే సాటిస్ఫై అయ్యి వచ్చేసాలి ఇంకా. సరే అదంతా చూసుకున్నాను కదా, అంత బాగా ఏం లేవు నాన్ వెజిటేరియన్లో అని అక్కడికి వెళ్ళి వైట్ సాస్ పాస్తా అయినా చేయించుకుందామని పాస్తా కౌంటర్లో వెళ్ళి వైట్ సాస్ పాస్తా చేయించుకున్నాను. కానీ పాస్తా టేస్టీ చాలా బాగుండే, నేను కొంచెం స్పైసీగా చేయించుకున్నాను. ఇలా రీఫిల్ చేస్తూ ఉంటారు. స్ప్రింగ్ రోల్ అంట, ఓకే అనిపించింది. మా నాన్ వెజిటేరియన్స్ అయితే స్పెషాలిటీస్ చేయించుకున్నారండి. కీమా ఫ్రై విత్ పావ్, ఎమ్మీగా ఉండే అంట చాలా. మేమేమో చిల్లీ పన్నీర్ చెప్పుకున్నాము. చిల్లీ పన్నీర్ టేస్టీ చాలా నచ్చింది. సరేలే అది తినేసి ఇంకేముందా అని వెళ్తే ఇక్కడేమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రింక్స్ చేస్తున్నారు, చిల్ అండ్ థ్రిల్. సో నాకు కావాల్సిన డ్రింక్ నేను ఆర్డర్ పెట్టుకొని వచ్చేసినాను. చూడండి ఏదేదో కలిపి బాగా చేస్తున్నారు డ్రింక్స్, లైమ్ది, మొజాటో అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ రోల్ అండ్ ఎగ్ బుర్జీ, ఎగ్తో చేసే వెరైటీ డిషెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఒక ఎగ్ రోల్ మా వాళ్ళ కోసం నేను చెప్పేసి వచ్చేసినాను. అక్కడ ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ బుర్జీ ఇలా ఏది కావాలంటే అది చేసిస్తారు. చూడండి ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ. ఇదేమో ఇక్కడ డెజర్ట్ కౌంటర్ అండి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, పానీపూరి, నేను ఇందాక వెళ్ళినాను కదా అదే కౌంటర్. ఆ లోపు మా డ్రింక్స్ వచ్చేసినాయి. అది చూసినారా ఎల్లో కలర్, అది నా డ్రింక్, మ్యాంగో మిల్క్ షేక్. మ్యాంగో ఉందంటే మనం వేరేది అవసరమే లేదు. సో మ్యాంగో మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టుకున్నాను. మా వాళ్ళు వేరేది ఏదేదో పెట్టుకున్నారు సేమ్, కానీ నాది మాత్రం యూనిక్ డిఫరెంట్గా ఉండే. మ్యాంగో మిల్క్ షేక్ బాగుండే.
అండ్ ఇది గ్రిల్ అనేది వాళ్ళు రీఫిల్ చేస్తూ ఉంటున్నారండి. తర్వాత మా ఇంకొక కలీగ్ కొంచెం లేట్ అయితే వాళ్ళు వచ్చాక మళ్ళీ రీఫిల్ చేసి వాటర్ మిలన్, పన్నీర్, మష్రూమ్స్ ఇవే ఉంటాయి కదా వెజ్లో, అవే పెట్టేసినారు. సో అది గ్రిల్ అవుతా కొద్దీ మనం తింటూ ఉండాలి. సో ఇంకా అది గ్రిల్ అయ్యాక కొంచెం మళ్ళీ టేస్ట్ చేసేసిన స్టార్టర్స్. తర్వాత మినీ పిజ్జా ఉండే, ఇదేమో నాన్ వెజ్ ప్లాటర్. మా వాళ్ళు తెచ్చుకొని నాకు చూపిస్తున్నారు, ఇగో నాన్ వెజ్ అని. నేను సరే వెజ్ మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామని నాకు కావాల్సింది మెయిన్ కోర్స్లో తెచ్చుకున్నాను. ఇదే పులావ్స్, వెజ్ బిర్యానీ, మంచూరియా, సాంబార్ రైస్, ఉలవచారు, నూడిల్స్ అన్నీ ఇలా తెచ్చుకొని పెట్టుకునేసరికి వాడు వచ్చేసి మేడం ఇంకొకటి అని శాండ్విచ్ ఇంకా మినీ బర్గర్ తెచ్చిచ్చిండు. అది తినేసి ఇక డెజర్ట్స్కి వెళ్ళిపోయినా. డెజర్ట్స్లో ఏం కావాలో చూద్దామంటే అక్కడ ఎగ్లెస్ కేక్స్ ఉన్నాయి, ఎగ్ కలిపిన కేక్స్ ఉన్నాయి. సో మనం వెజిటేరియన్, ఇంకా ఆలోచించి తినాలి. నేను వెజ్ పాటిస్తే స్ట్రిక్ట్గా పాటిస్తాను. సో సరే అని ఇంకా అన్నీ చూసి ఏం తిందామా అని కొన్ని స్వీట్స్ ఉండే, గులాబ్ జామున్, ఖీర్ అండ్ ఫ్రూట్ కస్టర్డ్. సో నాకు కావాల్సింది నేను తీసుకున్నాను గులాబ్ జామున్, ఖీర్, ఫ్రూట్ కస్టర్డ్ అండ్ 2 types ఆఫ్ కేక్స్, ఎగ్లెస్వి అండ్ జిలేబీ తీసుకొని డెజర్ట్స్ కంప్లీట్ చేసుకున్నాను. అలా డెజర్ట్స్తోనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. డెజర్ట్స్ అయిపోయాక ఐస్ క్రీమ్ కౌంటర్కి వెళ్ళి ఎక్కడ పోయినా ఎంత ఐస్ క్రీమ్స్ పెట్టినా నాకు నచ్చింది నేను తింటాను. మ్యాంగో రిలేటెడ్ షేక్స్ అండ్ చాక్లెట్ రిలేటెడ్ ఐస్ క్రీమ్స్. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో వాడు నా ముందే చాక్లెట్ చేసి ఇచ్చినారు అతను. ఇవ్వండి ఇలానే చేస్తారు, మనం క్రీమ్ స్టోన్లో ఎలా చేస్తారో సేమ్ అలానే చేసి నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చిస్తే తినేసినాను. ఇంకా లాస్ట్కి మనకి కేక్ ఇచ్చినారండి. ఇక్కడ బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా ఏదైనా కంగ్రాచులేషన్స్ కేక్ కావాలంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. కేక్ కట్ చేసి మా డే ఎండ్ చేసుకున్నాను.